ఐఎమ్ డాక్టర్ శాంతప్ప, పీడియాట్రిషియన్. మన కొత్తగా వస్తున్న వైరస్ గురించి పేపర్లో అక్కడిక్కడ చూస్తున్నాం మనము. దట్ ఈస్ హ్యూమన్ మెటానిమో వైరస్. దిస్ ఈజ్ జనరలీ ఇది కోల్డ్ కాజింగ్ వైరస్ ఇది. ఓకే, ఇప్పుడు చైనాలో ఏదైతే పేషెంట్స్ చాలా ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అవుతుంది అని ఏదైతే చెప్తున్నారో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్. మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. 4 to 5 decades నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి ఆ కేసెస్. కాకపోతే మనం ఎవ్రీ కేసు మనం ల్యాబ్కి అనాలిసిస్ చేసి విచ్ వైరస్ అని ఫైండ్ అవుట్ చేయము. దట్ ఈస్ కామన్ కోల్డ్ వైరస్. ఇప్పుడు కోవిడ్తో కంపేర్ చేస్తున్నారు చాలామంది. మళ్ళీ ఇది దానిలాగానే మళ్ళీ లాక్డౌన్స్ కానీ అంత సీరియస్గా అవుతుందేమో అని చెప్పేసి. కానీ కోవిడ్ వైరస్ అనేదేమో దట్ ఈజ్ కొత్త వైరస్ అది, కాబట్టి దానికి ఇమ్యూనిటీ లేకుండే మన పాపులేషన్లో. కానీ ఈ వైరస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు 4 to 5 decades నుంచి ఆల్రెడీ మన దగ్గర ఉంది. కాబట్టి ఆల్రెడీ దీనికి ఇమ్యూనిటీ అనేది మన బాడీలో ఉంది. ఆల్రెడీ పాపులేషన్లో ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇది పెద్దవాళ్ళకి అయితే ఏమీ చేయదు. చిన్నపిల్లలకు జనరల్గా ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ less than 1 year పీపుల్కి, ఇన్ఫెంట్స్ అంటామన్నమాట, 1 సంవత్సరం లోపు పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాళ్ళలో మాత్రమే లక్షణాలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత 1 to 5 years వాళ్ళకి కొంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 5 years కానీ 10 years తర్వాత పిల్లలకి అది ఆల్రెడీ అప్పటికే వచ్చి ఉంటుంది. కాబట్టి దాని ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ బాడీలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు సెల్ఫ్గానే ప్రొటెక్ట్ చేసుకోగలరు. వాళ్ళలో లక్షణాలు కూడా కనిపించవు కొన్నిసార్లు. అయితే 10 years తర్వాత ఉండే వాళ్ళకి ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం, అలాంటి వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ కొంచెం క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే జన్యుపరంగా వేరే డిజార్డర్స్ ఉండడం వల్ల కానీ, అలాంటి వాళ్ళకి ఈ వైరస్ ఒకవేళ సోకితే వాళ్ళలో కొంచెం తీవ్ర ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 5 years లోపు పిల్లలకి, అందులోనూ 1 year లోపు పిల్లలకి మరియు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది సోకే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయినా కూడా వాళ్ళలో లక్షణాలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో లక్షణాలు కనిపించినా కూడా మైల్డ్ అంటాం అనమాట, తక్కువ లక్షణాలే. తుమ్ములు, కొంచెం జ్వరము, కొంచెం దగ్గు వచ్చి వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత పూర్తికి వచ్చేసి వెళ్ళిపోతుంది. ఒక 10%, ఒక 20% వాళ్ళకి మాత్రము అందులో మోడరేట్ టు సివియర్ అంటాం అనమాట, నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోడరేట్ టు సివియర్ నిమోనియా వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పర్టికులర్ కేర్, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతకుమించి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఆల్రెడీ వస్తూనే ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మన వికారాబాద్ ఇక్కడ అయితే దీన్ని మామూలుగా చాలామంది పేషెంట్ అటెండర్స్కి మొగుళ్ళైనా అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారు. మొగుళ్ళు అవుతుందని ఏదైతే అంటామో దాన్ని బ్రాంకియోలైటిస్ అంటామో, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇది. అది ఇలాంటి వైరస్ వల్లనే వస్తుంది. ఇది ఒక్కటే వైరస్ అని కాదు, ఒక 5-6 వైరస్లు ఉంటాయి. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, ఫ్లూ వైరస్ అని, మెటానిమో వైరస్ అనేది అందులో ఒకటి. ఆ 5-6 వైరస్లలో ఇది ఒక వైరస్. ఇది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. కొంతమందికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడము, డల్గా అనిపించడము, పాలు తాగడానికి ఇబ్బంది పడడము, ఎస్పెషల్ 1 year లోపు పిల్లలు, ఈ పొట్ట ఎగిరేయడం అంటాం కదా, ఉబ్బసము, ఆయాసం రావడము, ఇలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇలాంటిది ఎప్పుడైతే మనకు భయం ఉంటుందో, ఆల్రెడీ మనం కోవిడ్లో నేర్చుకున్నాం జాగ్రత్తలు. అంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో, ఎక్కువ గుమిగూడిన జాలలకి పోవడం అవాయిడ్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అనేది ఇదొక జబ్బు అనే కాదు, ఏ జబ్బు రాకుండా కూడా ఈ సీజన్లో వచ్చే జబ్బుల నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ థింగ్ అనమాట. ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రీక్వెంట్గా. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం ఫేస్ని టచ్ చేస్తూ ఉండాలి. వితౌట్ హ్యాండ్ వాష్ ఫేస్ని టచ్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడో ఏదో సర్ఫేసెస్ టచ్ చేస్తాం. ఆ సర్ఫేస్ కూడా అంతకుముందు ఎవరైనా దగ్గిపోయి ఉంటారు. ఇది దగ్గడం ద్వారా తుంపిర్లు వస్తాయి కదా, ఆ తుంపిర్ల ద్వారానే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తుంపిర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో మనం అనుకోకుండా వాటిని ముట్టడం, మళ్ళీ మనం కళ్ళు గోక్కోవడం కానీ ముఖం కాడికి తీసుకెళ్తే అది వైరస్ మన బాడీలో ఎంటర్ అయిపోయి మనకి లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఒక పర్సన్కి లక్షణాలు స్టార్ట్ అవుతాయో ఆ పర్సన్ ఎప్పుడు దగ్గు వచ్చినా కూడా ఇలా దగ్గాలి. దాంట్లో కర్చీఫ్ కానీ శానిటైజర్ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేసి దాంట్లో దగ్గి దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. మళ్ళీ దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయద్దు, మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చేతిలో దగ్గినప్పుడు ఆ చేతిని మళ్ళీ మనం అక్కడ ఇక్కడ టచ్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు అదే సర్ఫేస్ని, ఎస్పెషల్లీ డోర్ హ్యాండిల్స్ కానీ అలాంటి టచ్ చేసినప్పుడు వేరే వాడు వచ్చి ఆ హ్యాండిల్ని పట్టుకొని మళ్ళీ చేస్తే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చిన్నవి కొన్ని జాగ్రత్తగా తీసుకొని ఇందులో దగ్గడం, కర్చీఫ్లో దగ్గడం, టిష్యూ పేపర్లో దగ్గడం, దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడము ఇదొకటి. క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం ఒకటి. అండ్ మన బాడీలో ఒకవేళ మనకి ఇన్ఫెక్ట్ అయినా కూడా పోరాడే శక్తి మంచిగా ఉండాలంటే ఎస్పెషల్లీ వైరసెస్కి పర్టికులర్ యాంటీబయాటిక్స్ అంటూ ఏమి ఉండవు.
మన బాడీయే దాంతో ఫైట్ చేసి రికవరీ కావాలి. అంటే మన బాడీ ఫైట్ చేయాలి అంటే మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉండాలంటే ప్రాపర్ హైడ్రేషన్, ఎక్సెస్ వాటర్ తీసుకోవాలి వైరల్ ఫీవర్స్ అప్పుడు మెయిన్గా. అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి, హోమ్ మేడ్ డైట్, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఫ్రెష్ డైట్ తీసుకోవాలి. అండ్ రెస్ట్ కూడా ఉండాలి. ఊకే స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉన్నా, ఫిజికల్ స్ట్రెస్ ఉన్నా కూడా బాడీ తొందరగా రికవరీ కాదు వచ్చిన తర్వాత కూడా. వాటర్, రెస్ట్, ప్రాపర్ ఫుడ్తో మేనేజ్ చేసుకోవచ్చు ఈ డిసీజ్ని. కొంతమందికి మాత్రం ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రము కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.